तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన నత్తోడు అదేనండి పాస్టర్ విజయ్ కుమార్. వీడు తల నుండి కాళ్ళ ఏళ్ళ వరకు, కాళ్ళ గోళ్ళ వరకు కొవ్వు మొత్తం నింపుకున్నాడు బాడీలో. ఈడు ఏదో సిబిఐ అయినట్లు, ఈడు ఏదో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినట్లు మన తెలంగాణ ఆంధ్ర పోలీసుల్ని నిందిస్తూ అవమానిస్తూ ఏదేదో చెప్తున్నాడు. మళ్ళీ వీనికి ఎలా ఉంటుంది మన ఎన్కౌంటర్ చూపిద్దామా? రారా విజయ్ కుమార్ నత్తోడా. తల నుండి కాళ్ళ గోళ్ళ వరకు కొవ్వు పెంచుకున్న విజయ్ కుమారా, ఈరోజు నీ కొవ్వు కరిగిస్తానరా నేను. వచ్చే చూసుకుందాం. वाह हीड़े की औलादा, तेरी ही कमी थी यार। जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा। नमस्ते। వీటన్నిటిని బట్టి విజయవాడ వచ్చేంత వరకు బైక్ పై డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది ప్రవీణ్ పగడాల గారే. కేసర టోల్ గేట్ దగ్గర 4:15 దగ్గర నుండి విజయవాడ తర్వాత ఉన్న పొట్టిపాడు అనే టోల్ ప్లాజా దగ్గర 9:30కి అక్కడ వరకు వచ్చాడు. విజయవాడ దాటిన తర్వాత పొట్టిపాడు టోల్ గేట్కి 9:30కి రావడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారి యొక్క బైక్ డ్రైవింగ్ లో చౌటుప్పల్ నుండి కొర్లపాడు తర్వాత వచ్చే టోల్ గేట్కి మధ్య 64 కిలోమీటర్ల దూరం ఉంది. 45 నిమిషాల్లో వచ్చేసాడు ఆయన. అంటే 60 కిలోమీటర్ల దూరాన్ని 40 నిమిషాల్లో ఈయన వచ్చేయచ్చు. దీన్ని బట్టి ఆలోచించండి. సాయంకాలం 4:15కి కేసర టోల్ గేట్ దాటి పొట్టిపాడు టోల్ గేట్కి 5 గంటల సమయం పట్టదు. ఇక పొట్టిపాడు నుండి కొవ్వూరు టోల్ గేట్ వరకు రాత్రి అంటే 9:30కి పొట్టిపాడులో ఉంటే 11:30కి కొవ్వూరు టోల్ గేట్ దగ్గర విజువల్ కనపడింది అని అంటే అక్కడికి ఎంత 2 గంటల ప్రయాణంలో వచ్చేశారు. మీరు గమనించారో లేదో, కొవ్వూరు టోల్ గేట్ దగ్గర తాగి బండి నడుపుతున్నాడు అన్నట్టు వాగారు కదా. ఎవరు తాగాడు, బండి డ్రైవ్ చేసేవాడు. కానీ ప్రవీణ్ పగడాల గారు కాదు. ప్రవీణ్ పగడాల గారిని ముందే చంపేశారండి. తర్వాత ఎవడో బండి డ్రైవ్ చేసుకుంటూ వచ్చినోడే మందేశాడు. ఆయన బట్టలు వేసుకున్నాడు. ఆయన బట్టలను జాగ్రత్తగా తీసి శవానికి తొడిగించి శవాన్ని అక్కడ వదిలేసి శవం మీద బండి అమర్చి పెట్టి వెళ్ళిపోయారు. సో ప్రేక్షకులు విన్నారు కదా, ఈ నత్తోడు ఏమంటున్నాడు. ఏదేదో టోల్ గేట్ చెప్పాడు, 4:30 నుండి అక్కడ వచ్చాడు, ఆ టోల్ గేట్ దగ్గర వచ్చాడు అని చెప్పుకుంటూ వచ్చి ఏం చెప్తున్నాడు. లేదండి, ప్రవీణ్ పగడాలని చంపేశారు, వేరేవాడు ఆయన బట్టలు తొడుక్కొని వచ్చాడు అని చెప్తున్నాడు వీడు. అంటే ప్రవీణ్ పగడాలని చంపేసి వాని బట్టలు తీసుకుని వాన్ని నగ్నంగా వదిలేశారా? మళ్ళీ ఎక్కడ వదిలేశారో నగ్నంగా, ఎక్కడ చంపారో అది చెప్పాలి కదరా లుచ్చా. ఎవడైనా చంపినవాడు చంపినోని బట్టలు వేసుకుని వాని బట్టలు ఇచ్చి వాని బట్టలు వేసుకుని వస్తాడా ఎవడన్నా? ఎందుకు వస్తారా? వాడిని బైక్ చూసుకొని వస్తారా? ఈరోజు మీడియాలో చూస్తుంటే ఒక పోలీస్ ఆఫీసరు, వాడు ఎక్కడ హైదరాబాద్ నుండి ప్రయాణం చేసిన వాడు
డ్రింక్స్ చేసి గాడి నడుపుతున్నానని చెప్పాడు. ఎక్కడో డ్రింక్స్ చేసి పడిపోయాడు, హెడ్ లైట్ కూడా పలిగిందని చెప్పాడు. ఒక పోలీస్ ఆయన పట్టుకుంటే ఆ పోలీస్ ఆయన ఏందయ్యా ఇలా ఈ డ్రింక్ చేసి ఇలా డ్రైవ్ చేయకూడదు కదా, కొంచెం రెస్ట్ చేయండి అంటే అక్కడ 3 గంటల సేపు పండుకున్నాడంట. ఇది పోలీస్ చెప్పింది సాక్ష్యం. మళ్ళీ అక్కడ నుంచి 8:30కి లేచి వాడు మళ్ళీ మద్యం తీసుకుని కేసి మళ్ళీ డ్రైవ్ చేశాడు. అది ఇవన్నీ వదిలేరా. ఇప్పుడు ప్రవీణ్ పగడాల పాస్టర్ ఒక పెద్ద పాస్టర్ కదా, ఇంటర్నేషనల్ ఫిగర్ కదా వాడు, ఆ లుచ్చాగాడు. మళ్ళీ వాడు హైదరాబాద్ నుండి విజయవాడ వరకు, రాజమండ్రి వరకు బైక్ మీద సింగిల్గా ప్రయాణం చేసే అవసరం ఏముంది వానికి? వాను అనుకుంటే కార్లు ఉంటాయి, లేదంటే మీలాంటి పాస్టర్లు గొర్రెలు జగ్గమంది ఉంటారు. ఎవరికొక ఫోన్ చేసేపంటే వాడు వచ్చి తీసుకుని పోతారు కదా వానికి. వాంది ఏందో పర్సనల్ ప్రాబ్లం ఉంది, అందుకని వాడు బండి మీద హెల్మెట్ పెట్టుకుని కోట్ వేసుకుని ఎవరికి గుర్తు కాకూడదని వాడు డ్రగ్స్ తీసుకుంటాడని చెప్పాడు కదా వాడు. విపరీతంగా డ్రగ్స్ తీసుకునేవాడిని, విపరీతంగా తాగేవాడిని కడపలు అని చెప్పాడు కదా వాడే. అలా వాడు డ్రగ్స్ తీసుకునేది కానీ డ్రింక్ చేసేది కానీ వేరే వాళ్ళకి తెలియకూడదని వాడు ఎవరు తెలుసుకుంటూ వాడు ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ ఎందుకు వచ్చాడు? ఆ అవసరం ఏమొచ్చింది మనకి? హైదరాబాద్ నుండి విజయవాడ వరకు, రాజమండ్రి వరకు వారికి బైక్ మీద వచ్చే అవసరం ఏముంది కదా? ఎందుకంటే వాడు వీఐపీ కదా వాడు. మాలాంటి సామాన్య జనులు అయితే బైక్ మీద వస్తాం, వానికి ఒక్కడిగా బైక్ మీద రానికి ఆవశ్యకత ఏముంది? తర్వాత పోలీసులు చెప్పారు కదా వాడు డ్రింక్ చేశాడు ఫుల్ అనికేసి, వాడిని చంపేశారు అని చెప్తున్నావు కదరా నత్తినా కొడక. చూసావరా నువ్వు? మళ్ళీ వాడిని చంపేసి వాని బట్టలు విప్పేసి వాడిని నగ్నంగా వదిలేసి ఎక్కడ వదిలేసారు వాని బట్టలు వేసుకుని వేరేవాడు బైక్ డ్రైవ్ చేసుకుని పోతాడా? అట్లా చేసుకుని పోతాడు. ఫోన్ వాడు బైక్ డ్రైవ్ చేసుకుని పోతాడు. ఎక్కడికి పోతాడు మర్డర్ చేసినవాడు, చంపినవాడు? చెప్పండి ప్రేక్షకులు. ఈ నా కొడుకులకి, పాస్టర్ అనే లుచ్చా నా కొడుకులకి, బ్రిటిష్ లంజా కొడుకులకి పుట్టిన నా కొడుకులకి మైండ్ అనేది దొబ్బిపోతుంది. క్రైస్తవంలోకి పోతే అంటే మైండ్ దొబ్బిపోతుంది. అవునా? చంపినోడు చంపిన తర్వాత పారిపోతాడు కానీ ఎక్కడైనా కానీ, వాడిని చంపి వాని బట్టలు ఈడేసుకుని చంపినోడు వేసుకుంటాడంట. వాని నగ్నంగా ఎక్కడ పెడతారు బాడీ రెమ్మలోని? వాని బాడీ ఎక్కడ పెట్టుకేసి వాని గాడి వేసుకుని వీడు ఎందుకు డ్రైవ్ చేసుకుని పోతాడు? ఉందా లాజిక్ ఉంది ఏమన్నా ప్రేక్షకులు? ఒరే గొర్రెలు మీరు ఆలోచించండి. వీడు చెప్పే నాటకాలు. ఈయన కొడుకులకు బుర్ర ఉండదు. క్రైస్తవ గొర్రెల్ని మభ్య పెట్టాలి, వాళ్ళని రెచ్చగొట్టాలి. ఇదే ఈ నా కొడుకు. ఒరే క్రైస్తవ గొర్రెలు, మతం మారిన గొర్రెలు, మతం మారిన హిందువులు, మీకు చెప్తున్నా, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 2-3 లక్షల మంది పాస్టర్లు ఉంటారు కదా. ఆ పాస్టర్ నా కొడుకులు ఎవడు ధర్నా చేయరు, మీడియా ముందు వచ్చి మాట్లాడరు. కానీ ఈ అమాయక గొర్రెల్ని రెచ్చగొడుతుంటారు అన్నమాట. ఈ నా కొడుకుల పని అదే. దేశాన్ని ముక్కలు చేయాలి. ఎలాగో హిందువుల్ని మతం మార్చామో గొర్రెలుగా మారిపోయారు. మా ఇన్కమ్ ఫిక్స్, బానిసలుగా చేసాం వాళ్ళని మతంలో మార్చి. నెల దశంభాగులు ట్యాక్స్ కడతారు మాకు, దేవుని పేరు మీద కానుకలు ఇస్తారు. తిని కొవ్వు బలిచి కూర్చున్నాం కుదరా. సో ప్రేక్షకులు ఇప్పుడు ఇంకా ముందు ఏమంటాడు చూద్దామా. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। 119 पे इतनी अच्छी पार्टनरशिप चल रही हो भाई. చేసేవాడు ఎక్కడో చోట మిస్టేక్స్ చేస్తాడండి. ఆ విధంగా దొరికిపోయారు. పోలీసు వారే జాప్యం చేస్తున్నారు. ఆలోచించండి. ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు పోలీసు వారి అనుమానాలు ఎందుకు వ్యక్తం చేయరు? ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఈ మధ్యలో 5 గంటల మధ్యలోనే విజయవాడలోనే ఆయన 5 గంటలు గడపాల్సినంత అవసరమేముంది? ఈ 5 గంటల్లోనే ప్రవీణ్ పగడాల గారిని ఎవరో కొట్టారు. లుచ్చా కొడక నత్తి విజయ్ కుమారా, విజయవాడలోనే 5 గంటలు గడపాల్సిన అవసరం ఏముంది అని ఎవరిని అడుగుతున్నారా సాలే నువ్వు? అవురా సాలే, ఎవరిని అడుగుతున్నావు? ప్రవీణ్ గాని కదా నువ్వు అడగాల్సింది. ఎవరిని అడుగుతున్నారా? హిందువులను అడుగుతున్నావా? పోలీసులను అడుగుతున్నావా? అవరా లుచ్చా కదా ప్రేక్షకులు? ఎవరిని అడగాలి వీడిని? ఒరే ప్రవీణ్, నువ్వు విజయవాడ 5 గంటలు ఏం చేసావురా, ఎందుకోసం ఆగావు అని వాడిని అడగాలి కదా నువ్వు. వాడు ఎందుకు ఆగాడు వానికి తెలుసు.
ఎందుకు ఆగాడు అనికేసి ఎవరిని అడుగుతున్నావు, ఎవరికి తెలుసు అనికేసి? పిచ్చి ముండా కొడక. లేకపోతే ఆయనపై దాడి చేశారు, లేదా ఆయన చంపేశారు. చంపేసిన తరువాత వేరొక వ్యక్తి ఆయన బట్టలు వేసుకుని ఆ బైక్ డ్రైవ్ చేసుకుంటూ కొవ్వూరు టోల్ గేట్ దాటేంత వరకు అతడే డ్రైవ్ చేసుకుంటూ వచ్చి బైక్ ని తోసేశాడు. ఆ తర్వాత కారులో ఆయన డెడ్ బాడీని తీసుకుని వచ్చి అక్కడ డెడ్ బాడీని పెట్టి ఆయనపై బైక్ ని పరిచారు. ఇదే జరిగింది అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇదే రైట్ అయితే, ఇలాంటి అనుమానమే మీకుంటే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇది సామాన్యంగా వదిలిపెట్టే సమస్య కాదని క్రైస్తవ సమాజమా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా క్రీస్తు ప్రేమలో మనమంతా సంయమనం పాటిస్తూ మన ఐక్యతను, న్యాయ పోరాటం కొరకు మన సిద్ధపాటును ఉధృతం చేద్దాం. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రవీణ్ పగడాల గారిది ఖచ్చితంగా అది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని నేను నమ్ముచున్నాను. మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. ఇక ముందు ఒరే లుచ్చాగా, నీ అనుమానాలను వ్యక్తపరుస్తున్నావా? ఆయన్ని ఎవరో చంపి ఎక్కడో కారులో పెట్టి ఆయన డ్రెస్ వేరే వాడు వేసుకుని ఆయన బండిని నడుపుకుంటూ వెళ్ళాడా? ఇది ఎక్కడ ఇలా మర్డర్ చేశాను వినలేదు కదరా నేను. మళ్ళీ ఆయన కారులో కూర్చోబెట్టి ఆ కారులో ఆ బాడీని తీసుకుని వచ్చి మళ్ళీ వాడు డ్రైవ్ చేసుకుని వచ్చి బైక్ డ్రైవ్ చేసుకుని వచ్చినవాడు ఆ స్పాట్కి వచ్చిన తర్వాత మళ్ళీ వాడు బట్టలు ఇచ్చి మళ్ళీ వానికి బట్టలు తొడిగి అక్కడ వేసి గాడి వాని మీద వేశారా? అంటే ఇంతలా జరుగుతుంటే ఏ ఒక్కడు కూడా చూడలేదురా రోడ్ల మీద, హైవే రోడ్డు మీద. ఎవరా లుచ్చా? కాదురా నత్తి పకోడిగా నిన్ను ఒకటి ఒక క్వశ్చన్ అడతాను. మరి మీ క్రైస్తవ గొర్రెలు మిమ్మల్ని కూడా ఒకటి మాట్లాడతా. మీ క్రైస్తవ గొర్రెలు నిజంగా యేసుని నమ్ముతుంటే, నిజంగా మీకు యేసు మీద ప్రేమ ఉంటే నేను ఒకటే అడుగుతానురా, ఈ నా కొడుకు ఇలా జరిగింది అలా జరిగింది మాకు అనుమానాలు ఉన్నా అని చెప్తున్నారు కదా, ఇవన్నీ ఎందుకురా నత్తి పకోడి విజయ్ కుమారా? బైబిల్ ప్రతిరోజు లేచి సంకలు పెట్టుకుని నల్లట పుస్తకాన్ని ప్రచారం చేస్తారు కదరా. వాడెవడు వరప్రసాద్ పాస్టర్ గాడు, వాడెవడు లుచ్చా శాలెం రాజు గాడు, వాడెవడు లుచ్చా బెల్లం ప్రవీణ్ గాడు, ఇంక ఎంతోమంది పాస్టర్లు యేసు అది బీకినాడో, యేసు ఇది బీకినాడో, యేసు నాకు కనబడ్డాడో, యేసు నన్ను ఎన్నుకున్నాడో, యేసు నాకు స్వరం వచ్చింది, యేసు మాటలు వినబడ్డాయి, యేసు నన్ను మాలిష్ చేశాడు, రిబ్కా అక్క, సుజాత అక్క, వీళ్ళందరూ వచ్చి యేసు నాతో మాట్లాడు, నన్ను కాపాడాడు, నూనె వేసి మసాజ్ చేశాడు, ఇవన్నీ సాక్ష్యాలు చెప్తున్నారు కదా యూట్యూబ్లో. మరి లుచ్చా కొడుక మళ్ళీ ఇప్పుడు మీ యేసుగాడు ఏం పని చేయడరా? మీ యేసుగాడు ఎక్కడ పోయాడరా? మళ్ళా ఇంతమంది పాస్టర్లు ఉంటారు కదరా. యేసు ప్రభువా, నీ యేసు ప్రభువా యేసు నామంలో ఏం జరిగిందో చెప్పు నాయనా అనికేసి యేసుని అడగాలి కదరా నువ్వు. యేసు చెప్తాడా లేదరా వాడు? వానికి తెలుసా కదా. ప్రవీణ్ పగడాల ఎలా చచ్చాడు అనేది మీ యేసు గారికి తెలుసా లేదా? తెలుస్తుంది కదా. మళ్ళీ వారు ప్రేయర్ చేసి అడగంటారా? వారు ఇప్పుడు ఎన్నో యూట్యూబ్లో సాక్ష్యాలు చెప్తున్నారు కదా, ఆ సాక్ష్యాలు నిజాలే కదా, ఏం అబద్ధాలా? అవి అబద్ధాలని ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాను. ఎలా అంటే, అగర్ యేసుగాడు పాస్టర్లతో మాట్లాడుతుంటే ఈ వరప్రసాద్ లుచ్చాగాడు పాస్టర్ గాడు, ఈ శాలం రాజ్ అనే లుచ్చా పాస్టర్ గాడు, బెల్లంపల్లి ప్రవీణ్ అనే లుచ్చా పాస్టర్ గాడు, ఈ హనీ జాన్సన్ మరగదొడ్డి లుచ్చా నా కొడుకులు, నీ విజయ్ కుమార్ లుచ్చా నా కొడుకు నువ్వు, మీ అందరికీ యేసుక్రీస్తు కనబడి మాట్లాడేటప్పుడు ప్రేయర్ చేసి మళ్ళీ అని అడగండిరా. మీ యేసుకొని అడగండి, యేసు ప్రభువా ఇది ఎలా జరిగింది, యాక్సిడెంటా, మర్డర్ అంటే ఎవరెవరు చంపారు మాకు చెప్పండి అని మీ యేసుక్రీస్తుని అడిగి ఆ సాక్ష్యాన్ని పోలీస్ స్టేషన్లో పోయి చెప్పరా. మా యేసుక్రీస్తు నాకు కనబడి నాకు చెప్పాడు, పోలీసులకు పోయి ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు కనబడాడు, ఇంతమంది చంపారంట, ఇలా చంపారంట, ఇలా చంపారంట. యేసు ప్రభు ఇప్పుడు చెప్పడరా మీకు ఎవరికి వచ్చి ఎలా జరిగిందో కథ అనేది? పోండ్రా. ఇప్పుడు వాడు ఈ ప్రవీణ్ పగడలా చచ్చిపోతుంటే మీ యేసుగాడు ఏం బిక్తున్నాడు రా? మనల్ని కాపాడొచ్చు కదా దైవజనుని యేసు ప్రభు కాపాడొచ్చు కదా మనకి. యేసు అని తెలుసా లేదా వాడు చచ్చిపోతాడని? ఓహో, అమాయక గొర్రెలను మభ్య పెట్టడానికి అబద్ధాలు చెప్తున్నారని మీరు ఒప్పుకున్నట్లు కదరా ఇప్పుడు. ఒరే గొర్రెలు, మతం మారిన గొర్రెలు,
మతం మారిన హిందువులు ఇప్పుడైనా ఆలోచించండి రా, ఇది మంచి అవకాశము. ఈ నా కొడుకులో బావిలో వీళ్ళే పడే సమయం ఇది. ఇప్పటికైనా ఆలోచించండి రా. ఏసుగాడు లేదు, పీసుగాడు లేదు, ఎవడు లేదు. ఈ నా కొడుకుల వ్యాపారం, జనాలకి అబద్ధాలు చెప్పి మీతో దశమ భాగం ట్యాక్స్ వసూలు చేసే బ్రిటిష్ ఐడియాలజీ ఇది. ఆలోచించండి రా, కాసేపు ఆలోచించండి. ఒకవేళ యేసుగాడే ఉంటే, ఇంతమంది పాస్టర్లతో మాట్లాడుతూ ఉంటే, రిప్కాక, సుజాతక, వాళ్ళు వీళ్ళు ఎన్నో సాక్ష్యాలు చెప్తారు కదా యూట్యూబ్లో. మళ్ళీ వాడు యేసు ప్రభు వచ్చి ఇప్పుడు చెప్పమని చెప్పరా సాక్ష్యము, ప్రవీణ్ గారు ఎట్లా చచ్చాడు, ఎవరు చంపారా, యాక్సిడెంటా, ఏదో ఒకటి క్లారిటీ చెప్పని చెప్పరా. వానికి ప్రేయర్ చేయండిరా. ప్రేయర్ చేసేసి మీ యేసు ప్రభు చెప్తాడు కదా, ఇంతమంది చంపారు, ఇక్కడ తెచ్చేశారు, ఇక ఈ వాళ్ళ పేర్లు ఇవి. మీ యేసు కనుక మీకంటే పేర్లు తెలియదు ఎవడు చంపాడు, కానీ మీ యేసు కనుక తెలుసు కదా వాడు ఎవడు చంపాడు, వాడి పేర్లు ఏమైనా తెలుసు కదా. మళ్ళీ అవన్నీ మీకు చెప్పంటే మీరు పోయి పోలీస్ స్టేషన్లో సాక్ష్యం చెప్పచ్చు కదరా. ఇప్పుడు యూట్యూబ్లో ఎలా అయితే సాక్షి చెప్తారు, మా యేసు ప్రభు కనపడాడు, అది చేశాడు, ఇది చేశాడు, లౌడా చేశాడు, లస్సుడు చేశాడు, గాడిది గుడ్డు చేశాడు, ఇవన్నీ చెప్తారు కదరా. మళ్ళీ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మా యేసు చెప్పినాడు, ఇలాంటి వాళ్ళు చెప్పారంటే అరెస్ట్ చేయండి అనేసి మా యేసు ప్రభు సాక్ష్యం చెప్పాడు, నేను వచ్చి కోర్టులో చెప్తాను చెప్పాలరా నువ్వు కదా ప్రేక్షకులు. ఆహా, ఈ పాస్టర్ లుచ్చా లంజా కొడుకులు, బ్రిటిష్ లంజా కొడుకులు, పుట్టిన లంజా కొడుకులు అది చెయ్యరు. ఎందుకంటే యేసుగాడు లేదు, పీసుగాడు లేదు. ఈ నా కొడుకుల అజెండా ఏమి, హిందువుల్ని మతం మార్చి వాళ్ళ దేశానికే, వాళ్ళ ధర్మానికే శత్రువులుగా మార్చి ఈ దేశాన్ని అల్లోకల్లోగా చేయడమే ఈ నా కొడుకుల పని. అలాగనే ఈ నా కొడుకులు క్రైస్తవ గొర్రెల్ని మైండ్ వాష్ చేసి వాళ్ళని రెచ్చగొడుతుంటారన్నమాట. అల్లోలు కల్లోలు సృష్టించాలి ఈ దేశంలోని. అర్థమైందిరా గొర్రెలు? పోండ్రా, ఒకవేళ మర్డర్ అనుకుందాం, మీరేం చెప్పండి రా గొర్రెలు, మీరు ఎవరు ఇన్వాల్వ్ కాకండి దీంట్లో. మీ పాస్టర్లు తెలుగు రాష్ట్రాల్లో 2-3 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు కదా, మీరు 2-3 లక్షలు, మీరు అందరూ పాస్టర్లు కలిసి పోరాడండి. మేము అమాయకులు, మేము విశ్వాసము, మేము చూసుకుంటాం మీరు ఏం పీక్తారు, మీరు ఏమేమి పీక్ చూపిస్తారో మేము కూడా చూస్తాం అయ్యగారు అని చెప్పండి రా. అప్పుడు తెలుస్తుంది కదా ఈ నా కొడుకులు అనేవారం అనేది మీకు. అదొక సినిమా ఉంది కదా తెలుగులో, గోపిచంద్ది చూశారు కదా. లాస్ట్కి దేవరాజు విలన్ ఉంటాడు, దేవరాజుతో పనిచేస్తుంటాడు కదా గోపిచంద్, చూసింటారు కదా తెలుగు సినిమా. లాస్ట్కి వీళ్ళు అంతా మీలాంటి విశ్వాసాలను వాడుకొని కొట్టాడ పెడుతుంటారు అన్నమాట. కానీ అక్కడ బాసులు కొట్టాడపడరు. కానీ వీళ్ళందరూ జాగృతమై వాళ్ళు ఏం చెప్తుంటారు, దేవరాజు చంపంటారా వాళ్ళని కొట్టండి అంటుంటాడు. అక్కడోడు ఏం చెప్తుంటాడు, పొర్రా చంపంటారా అంటుంటారు. అప్పుడు వాళ్ళందరూ అమాయక విశ్వాసులందరూ జాగృతమై మీకోసం మీరు ఎందుకు కొట్టుకోవాలి, మీకు శత్రువు ఉంది కదా, మీరు ఇద్దరు కొట్టుకుంటే ఎవడన్నా చావండి ఎవడన్నా బతకండి అని చెప్తారు కదా. అలాగే మీరు పాస్టర్ని రెచ్చగొట్టంటారా, మీరు రెచ్చపోకండి. మీ అమాయకుల టార్గెట్ ఇలా చేసే మన భారతదేశం పాకిస్తాన్ విడగొట్టినప్పుడు 1,00,000 మంది అమాయక ముస్లిం సోదరులు, 1,00,000 మంది అమాయక హిందువులు, 1,00,000 మంది అమాయక దళితులు, 1,00,000 మంది అనేక సిక్కులు ప్రాణాలు తీసిన లుచ్చా కొడుకులు వీళ్ళు, తెలుసా. సో ఆలోచించండి క్రైస్తవ మిత్రులు, మీరు ఒకప్పుడు హిందువులే, మా మనుషులే మీరు. ఈ పాస్టర్ అనే లుచ్చా కొడుకులు బ్రిటిష్ వాళ్ళతో డబ్బులు తీసుకుని పనిచేస్తున్న ఏజెంట్ లంజా కొడుకులు కాదని చెప్పనండి. ఈ కొడుకుకి బయట దేశం ఉంటే ఫండింగ్ వస్తుంది నా కొడుకులకి, ఇక్కడ ఉన్న వాళ్ళని మతం మార్చి దేశాన్ని క్రైస్తవ దేశంగా చేయాలని. అర్థమైందా? చెప్పురా నెత్తోడా అద్దా. ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అలాంటి వ్యక్తి హెడ్లైట్ లేకుండా నైట్ ప్రయాణం చేయాలని అనుకుంటాడా? ఒక్కసారి మీరే ఊహించండి. ఏమండి, ఇక్కడ వరకు పగటి కాలములో మరి కీసర టోల్ గేట్ వరకు వచ్చింది ప్రవీణ్ పగడాల గారే అని నేను నమ్ముచున్నాను. ఎక్కడ నుంచి మనం ఆలోచిద్దాం. అక్కడ వరకు వచ్చిన ఫొటోస్ ఒక్కసారి చూద్దాం. మీరు గమనించండి, చిల్లకల్లు టోల్ ప్లాజా నుండి మీకు ఈ విజువల్లో ఉన్న ఆ ఫొటోస్ చూపిస్తున్నాను. 10 టీవీలో నుంచి స్క్రీన్ షాట్ తీసిన విజువల్ ఇది. మీరు చూడండి, ప్రవీణ్ పగడాల గారే అని నేను విశ్వసిస్తున్నాను. ఇది చిల్లకల్లు టోల్ ప్లాజా దాటుతున్నది అనగా 4 గంటలకు ముందు, 3 దాటిన తర్వాత. ఆ తర్వాత కీసర టోల్ గేట్ దగ్గర కూడా ప్రవీణ్ పగడాల గారే అని నేను నమ్ముతున్నాను.
అక్కడ హెడ్ లైట్ పగిలుందా లేదా అన్నది మనం ఊహించలేము, పగిలిపోయిందే అని అనుకోలేము. మీరు చూడండి, కేసర టోల్ ప్లాజా దగ్గర ప్రవీణ్ పగడాల గారే బైక్ మీద ఉన్నట్టుగా కనబడుతుంది. ఈ 4:15 తర్వాత పొట్టిపాడు టోల్ ప్లాజా అని ఒక్కసారి చూడండి. పొట్టిపాడు టోల్ ప్లాజా ఇక్కడ మాత్రం పర్సనాలిటీ చేంజ్ అయిపోయింది. చూడండి, బైక్ మీద పర్సనాలిటీ చేంజ్ అయిపోయింది, వ్యక్తి మారిపోయాడు. అంతకుముందు కేసర టోల్ గేట్ దగ్గర ఆయన పర్సనాలిటీ ఎలా ఉంది, పొట్టిపాడు టోల్ గేట్ దగ్గర ఆయన పర్సనాలిటీ ఎలా ఉంది, మీరు గమనించారో లేదో. ఇంకా మీరు దీన్ని గమనించండి, ఈ విజువల్ ని చూడండి. పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గర ఉన్న మనిషి ప్రవీణ్ పగడాల గారి లాగా లేడు. అవునా కాదా మీరే నిర్ధారించండి. ఒరే లుచ్చా విజయ్ కుమారా, టోల్ గేట్ దగ్గర ఉన్న పొట్టిపాట్ల దగ్గర ఉన్నది ప్రవీణే, కానీ ఇక్కడ బాడీ చేంజ్ అయిందంటున్నావు కదా. ఒరే లుచ్చాగా, మీకు మెదడు తలలో ఉండదురా, అరికాళ్ళు ఉంటుంది. ఎందుకంటే సీసీ కెమెరాలో ఫుటేజ్లో ప్రవీణ్ గారు ఒక్కడే బైక్ డ్రైవ్ చేస్తున్నాడా, వేరే వాళ్ళు చేయరా? ఆ వ్యక్తి వేరే వ్యక్తి అయ్యింది కదరా. అంటే ఆ హైవే రోడ్ మీద బైక్ ప్రయాణం చేసిన ప్రవీణ్ గారు ఒక్కడే ఉంటాడా? ఇంకెంతోమంది ప్రయాణం చేసి ఉంటారు. అన్ని ఫోటోలు వాళ్ళు ఎక్కడ ఎవరెవరు పైన ఉంటారు, అన్ని ఫోటోలు సేకరణ చేశారా సీసీటీవీ వాళ్ళు. అరే బాడీ చేంజ్ అయిందంటే అంటే వాడు ప్రవీణే బాడీ చేంజ్ అయింది అంటే గాడి ప్రవీణ్దేనా? లుచ్చా నా కొడక, వేరే వాళ్ళు ఉంటుంది కదా డ్రైవ్ చేసేది, ఏమి వాడు ఒక్కడే డ్రైవ్ చేస్తాడా అక్కడ? ఇది ఏంటి తెలివి. కానీ ఈ ప్రవీణ్ పగడాల అనేది వాడు విపరీతంగా డ్రగ్స్ తీసుకునేవంట, వాడినోడుతో చెప్పాడు. ఆ వీడియో కూడా చూపిస్తాను నేను. మళ్ళీ వాడు ఏం చేసేవాడంటే కడపలో విపరీతంగా డ్రగ్స్ తీసుకుంటా, పొద్దున్న లేసంటే రాత్రి వరకు డ్రగ్స్ తీసుకునేవాడంట. కొట్లాటలు, కత్తులు, బాంబులు, పిస్తుళ్ళు, మర్డర్లు చేసేవాడంట. వాడిని నోడితే వాడే చెప్పాడు, విందామా? నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్, మీకు తెలుసో తెలియదు కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు. భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కూడా ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు. ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది. మా అక్క సిఐ ఆ ఊరికి. మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసినాను హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇట్లనే ఒక మీటింగ్లో ఒక ఆయన తెల్లబొచ్చేసుకుని. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ ప్రవీణ్ పగడాల అనే లుచ్చాగాడు తన నోటి నుండి తానే ఇచ్చిన వాంగ్మూలం. వీడు విపరీతమైన డ్రగ్స్ తీసుకునేవాడని వాడే చెప్పాడు కదా. పొద్దున్న లేసి సాయంత్రం వరకు అదే పని అంట. కడపలో బాంబులు, కత్తులు, మర్డర్లు, ఇదే పని అంట వానికి. సో ఎంతోమంది శత్రువులు ఉండొచ్చు కదా వానికి కదా. మళ్ళీ వీడు హిందూ దేవీ దేవతలను చాలా అగౌరవంగా పరిచాడు. మళ్ళీ మన దేశాన్ని కూడా దేశద్రోహి వీడు, మన దేశాన్ని కూడా అవమానించిన లుచ్చాగాడు వీడు. చచ్చాడంటే మాకేం ఇది లేదు. సో ప్రేక్షకులు, ఈ నత్తి పకోడీగాడు ఎలా జనాల్ని, గొర్రెల్ని ట్రాప్ చేస్తాడు అనేది మీరే ఆలోచించండి. సరే, ఇది నత్తి పకోడీ కానీ ఇంక వీడియో ఏముంది చూసుకేసి మరొక వీడియోతో చూపిస్తాను నేను. అంతవరకు చూడండి. రారా నత్తి పకోడీ విజయ్ కుమారా, కొవ్వెక్కిన విజయ్ కుమారా, నీ కొవ్వు కరిగిస్తా కదరా మదమెక్కిన విజయ్ కుమారా, వచ్చారా. अगर सीखना है तो मर्द बनकर अपनी मुश्किलों से लड़ना सीखो. अपनी जिंदगी के लिए किसी को जिम्मेदार मत ठहराओ. अरे संजय दत्त भाई, ये विजय कुमार की हिजड़ा माँ का लौड़ा है. वो खाली दूसरों को जिम्मेदार ठहराता, पागल माँ का लौड़ा. ठीक है, कोई बात नहीं, सुनेंगे उसका. ప్రవీణ్ అన్న బయలుదేరి హైదరాబాద్ దాటిన తర్వాత చౌటప్పల్ దగ్గర 24వ తేదీ మార్చి నెల 2025 13:29 అనగా 1:30కి ఒక సీసీటీవీ ఫుటేజ్ని చూపించారు. అలాగే కొర్లపాడు నల్గొండ అనగా చౌటుప్పల్ తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేలో ఉన్న కొర్లపాడు టోల్ గేట్ దగ్గర 2:15కి ఆయన దాటినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అలాగే చిల్లకల్లు, జగ్గయ్యపేట చిల్లకల్లు దగ్గర అదే హైవేలో 24/3/2025 15:31కి ఆయన టోల్ గేట్ దాటినట్టుగా ఉంది. చాలా ఫాస్ట్ గా వస్తున్నాడు అన్న, బాగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత నందిగామ దాటిన తర్వాత ఎన్టీఆర్ జిల్లా నందిగామ కీసర టోల్ గేట్ దగ్గర 4:07 టోల్ గేట్ దాటుతున్న విజువల్ ఉంది.
24/3/2025 మీరు గమనించండి. కీసర అనగా విజయవాడకు ముందు నందిగామ మధ్యలో కీసర అనే టోల్గేట్ దగ్గర 4:07కి ఆయన టోల్గేట్ దాటాడు. మరి ఆ తరువాత విజయవాడ దాటిన తర్వాత పొట్టిపాడు టోల్ ప్లాజా దాటింది రాత్రి 9:15 అనగా కీసర నుండి విజయవాడ అవతల నందిగామ తరువాత ఉన్న కీసర దగ్గర నుండి విజయవాడ తర్వాత ఉన్న పొట్టిపాడు అనే టోల్ ప్లాజాకి మధ్యలో సమయము ఎంత గడిచిందో మీరు గమనించండి. సాయంకాలము 4:15కి కీసర దాటితే 5, 6, 7, 8, 9 5 గంటల పాటు కేసర తర్వాత 5 గంటల తరువాత పొట్టిపాడు టోల్గేట్ దాటారంటే ఈ 5 గంటల్లో ఏం జరిగింది మీరు గమనించారు లేదో? కేసర టోల్గేట్ వరకు బైక్ పై వచ్చింది ప్రవీణ్ పగడాల గారే అని నేను నమ్ముచున్నాను. అప్పటి వరకు హెడ్ లైట్ డ్యామేజ్ అయ్యిందో డ్యామేజ్ అవ్వలేదు అన్నది మీరు గమనించవచ్చు. ఎందుకంటే ఒక మేధావి హెడ్ లైట్ లేకుండా ప్రయాణం చేస్తాడని నేను అనుకోవడం లేదు. ఒకవేళ మధ్యాహ్నం హైదరాబాద్ లో బయలుదేరిన ఆయన పెందలాడే సాయంకాలం 6 గంటల లోపే రాజమండ్రి వెళ్ళిపోవచ్చు అని అనుకుని ఉండుంటే ఆయన హెడ్ లైట్ బాగు చేయించుకోలేదా? ఈ బుల్లెట్ కున్న ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కున్న హెడ్ లైట్ బాగు చేసుకోలేనంత బాగు చేయించుకోలేనంత పేదవాడా? సమాజంలో అందరికీ బోధ చేసే ఈయన హెడ్ లైట్ లేకుండా నైట్ ప్రయాణం చేసేద్దామనే అంత అజ్ఞానపు ఆలోచనలో ఉన్నవాడా? ప్రవీణ్ పగడాల గారి గురించి దేశమంతా ప్రపంచమంతా తెలిసినంత మేధావి. అలాంటి ఏంట్రా నత్తోడా, ప్రవీణ్ పగడాల గారు మేధావ్యా? దేశమంతమే ప్రపంచమంతం తెలుసా? ఎవడికి తెలుసరా వాడు? ఎవడు వాడు? ఈ ప్రవీణ్ పగడాలంటే ఎవడరా వాడు? ఇప్పుడు నీవు చెప్తుంటేనే నేను వింటున్నాను. నేను మన దేశంలో నాకే తెలియదు వాడు ఎవడనేది. వాడు మేధావ్యా? వాడు హెడ్ లైట్ పగలిందా? వాడు ఎందుకు ప్రయాణం చేశాడు? అది వాడిని అడగలరా నువ్వు? ఇప్పుడు వాడు మేధావి అన్నావు కదా, కాసేపు మేధావి అనుకుందాం రా నువ్వు చెప్పినట్టు. వాళ్ళ మేధావి అయినోడు ఒక్కడే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు బైక్ మీద పోవాల్సిన అవసరం ఏముంది? మనకి ఒక్కడే ప్రయాణం చేసే అవసరం ఏముంది? వేరే ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చు కదా, వెహికల్ మీద ఇంకొకరిని పిలుచుకోవచ్చు కదా. అక్కడ వాడు 4 గంటలు 5 గంటలు అయింది అంటున్నావు కదా టోల్ గేట్ దగ్గర ఉంటే. అక్కడ వాడు తాగి పడిపోయాడంటరా, హెడ్ లైట్ కూడా పోయిందంట. ఒక పోలీస్ ఆయన వెంకటమూర్తి ఆయన పేరు, నాకు సరిగ్గా తెలీదు. వాడిని లేపి పడిపోయినని ఏమయ్యా తాగి డ్రైవ్ చేయకూడదు కదా, కాసేపు ఆరాం చేయంటే అక్కడ 2 గంటలు 3 గంటలు సార్ పనుకున్నాడంటరా. పోలీసు వాంగ్మూలం వెళ్ళలేదా? అక్కడ పనుకున్నాడంట 3 గంటలు. ఆ తర్వాత లేచిన తర్వాత మబ్బు దిగిన తర్వాత ఇది సరిపోలేదేమో మనకేసి మళ్ళీ ముందుకు వెళ్ళి మళ్ళీ అక్కడ వైన్ మద్యం కొన్నాడంట, ఏదో ఓడక అని. వాడు ఏదో ఈ ప్రవీణ్ పగడాలనేవాడు హైదరాబాద్ ఉంటే అంత లాంగ్ ఒక్కడే డ్రైవ్ ఎందుకు చేశాడు మేధావి అంటే? వాడేదో పర్సనల్ డ్రగ్స్ మామూలు ఏదో ఒకటి ఉంటుంది గొడవ, డ్రగ్స్ స్మగ్లింగ్ ఉండొచ్చు. వాడే అన్నాడు కదా, నేను విపరీతంగా డ్రగ్స్ వాడేవాడిని, పొద్దున్న లేదు సాయంత్రం అదే పని అని. మళ్ళీ ఆ డ్రగ్స్ వ్యాపారం చేసేది వేరే వాళ్ళకి తెలుస్తుంది పిలుచుకుపోతేనే వాడు సింగిల్గా హ్యాండిల్ చేయొచ్చు కదా బిజినెస్ని. ఎవడు ఏం చేస్తాడు ఎలా తెలుస్తుందిరా? వాడు ఫస్ట్ నీవు చెప్పు నాకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడుగు. వాడు ఒక్కడే హైదరాబాద్కి ఎందుకు పోయాడు గాడి తీసుకుని? హైదరాబాద్ నుండి ఇక్కడ ఎందుకు వచ్చాడు గాడి తీసుకుని? వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పింటాడు కదా వాడు ఎందుకోసం పోతాడు అనేది. వాళ్ళని అడగలే కదరా నువ్వు, ఎవరిని అడుగుతున్నావురా నువ్వు? వాడు డ్రింక్ చేసి పడిపోయాడు అంకేసే అందరు చెప్తుంటే, పోలీసులు చెప్తుంటే, నా కొడక నువ్వు దీన్ని హిందువులకి అంటగడదామనే. సరేరా మళ్ళీ మీ గుద్దలు దమ్ముందా? వీడు ప్రవీణ్ అనే లుచ్చాగాడు మా హిందూ దేవీ దేవతలను తిట్టాడు కాకుండా ఇస్లాంలో ఖురాన్ని, అల్లాని, మొహమ్మద్ ప్రవర్త గారిని కూడా తిట్టాడు రావాడు. ఆ వీడియో చూపిస్తాను, మరి దీని గురించి మాట్లాడరు కదా. ఇప్పుడు వీనికి డైరెక్ట్గా ఒకడు ఎవరు షమి అని ప్రవర్త డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు, ఆ లంజా కొడుకు క్షమాపణ చెప్పకపోతే మా మొహమ్మద్ ప్రవర్త గారిని అవమానించాడు వాడు, లేదంటే వాడిని చూడండి లేపేస్తామని చెప్పాడు. వాని మీద ఎవడు మాట్లాడారు? గుద్దలు దమ్మలేదు కదా. ఎందుకంటే హిందువుల మీదే పడి చేస్తారన్నమాట. నా కొడకల్లారా, ఇప్పుడు మీ హిందువులు ఎవడు ఎదబడితే వెళ్ళాడు నా కొడకల మిమ్మల్ని ఎలా టార్గెట్ చేస్తామంట, ఎలా కౌంటర్ చేయాలో. ఇప్పుడు విందామా వాడు మొహమ్మద్ ప్రవర్త గురించి ఏం మాట్లాడాడో మీ ప్రవీణ్ పగడాల మేధావిగాడు లుచ్చా నా కొడుకు, వినండి. మొహమ్మద్ గారికి 3 అంటే ఇష్టం. రెండు చెప్తాను, 3 వద్దులేండి బాగోదు, అది కొంచెం జుగుప్సగా ఉంటుంది. 2 చెప్తా.
ఆయనకు సెంట్ అంటే ఇష్టం, ఆయనకు గోట్ అంటే ఇష్టం. అంటే గొర్రె కాదు, మేక మాంసం అన్న సెంట్ అన్న ఇష్టం ఆయనకు, సుగంధాలు. సెంట్ పూసుకుని వచ్చారు పొద్దున్నే మసీద్కు. ఒకడు వచ్చి చెప్పాడు, మొహమ్మద్ గారు వీళ్ళు మసీదుకి వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతుంటే మాకు ఆగట్లేదండి, మేము అల్లాని చూడాలా వీళ్ళని చూడాలా అన్నాడు. ఈయన అన్నాడు, మీరు మసీదులోకి రావకండి అన్నాడు. మీరు మసీదులోకి రావద్దు, ఇంట్లోనే చేసుకోండి అన్నాడు. తాళం వేయాల్సింది స్త్రీలకు కాదురా బేవకూఫ్, నీ మనసుకు తాళం వేయాల్సింది వాళ్ళు ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఎలా బతకాలి. నువ్వు చెప్పడానికి ఎవడు నువ్వు? నీ మైండ్కు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ ప్రవీణ్ పగడాల అనే లుచ్చాగాడు ఏమన్నాడు మొహమ్మద్ ప్రవర్త గారిని, మీరు మసీదులోకి రాకండి ఇంట్లోనే చేసుకోండి అని ఆడవాళ్ళకి చెప్తే, నువ్వు ఎవడు మనసు తాళం వేయాల్సింది మనసుకురా, నువ్వు ఎవడురా అనికేసి మొహమ్మద్ ప్రవర్త గారు తిడుతుంటే వాళ్ళు ఇస్లాం సోదరులకు కోపం రాదా? ఆలోచించండి. దీని గురించి ఏ లుచ్చా పాషా కూడా మాట్లాడారన్నమాట. దీని గురించి ఏ లుచ్చా పాషా కూడా మాట్లాడాడు. సో ఈ మాట అన్నందుకు ఒక మన ముస్లిం సోదరుడు షమి అనేవాడు ఒక వీడియోలో వార్నింగ్ ఇచ్చాడు ఈ ప్రవీణ్కి. అదేంటో మనం ముందు చూపిస్తాను. దానికిన ముందు ఈ క్రైస్తవ గొర్రె ఒకడు ఏదో చెప్తున్నాడు, మళ్ళా వాంతి వినికేసి ఆ వీడియో చూపిస్తాను, సరేనా? ఇంగితం లేకుండా కోట్లు వేసుకుని గడ్డాలు పెట్టుకుని నెత్తిన టోపీలు పెట్టుకుని అటు క్రైస్తవులను ఇటు ముస్లింలను ఒంటరిగా ఉన్న అల్లాకి వారసుడు అంటే ఎవరికి వారసుడు? కాబట్టి టోపీలు పెట్టుకొని కోట్లు వేసుకుని దావా చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే ఈ ప్రశ్న కూడా ఖురాన్లో పొందుపరిచినట్లుగా నాకు అనిపిస్తుంది. ఉదాహరణకు ఖురాన్ 4:34లో ఏముంటుంది అని అంటే, మీ భార్యలను మీరు కొట్టచ్చని కూడా ఉంటుంది. ఓకే, సో భార్యలను కొట్టచ్చు అని అన్నటువంటి మాట అంటే రతికి సంబంధించినటువంటి సంబంధం, దానిలో నుంచి వారిని దూరం పెట్టండి అని కూడా ఖురాన్ గ్రంథం చెప్తుంది. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఎంతసేపు వీడు బైబిల్ గురించి వీడు చెప్పుకోకుండా హిందూ గ్రంథాలు, హిందూ దేవీ దేవతల గురించి, ఇస్లాం గురించి, అల్లా గురించి, మొహమ్మద్ ప్రవర్త గారి గురించి చెప్పడం ఈయనకి ఎందుకు తీట కదా? ఈ తీటనే ఈయనకి ముళ్ళుగా మారింది. సో వీని ప్రవీణ్ పగడాల కానీ ఎవరో చంపినట్టు, వాడేదో చూసినట్టు ఒకడు చెప్పాడు, గొర్రె నా కొడుకు. అది చూద్దాం. ప్రవీణ్ పగడాల గారికి ప్రాణహాని ఉన్నట్లుగా, ఆయనని అంటే ఇబ్బంది పెడుతూ కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి అన్నట్లుగా కూడా ఇందాక ఒక సోదరుడు చెప్పారు కదా. నిజంగా ఏంటి, ఎవరి దగ్గర నుంచి ఆయనకి ఫోన్ కాల్స్ వచ్చాయి, బెదిరింపు కాల్స్ వచ్చాయి అంటే ఏం చెప్తారు? ఇన్ఫర్మేషన్ ని సోదరులు పగడాల గారు 31 జనవరి రోజున డాక్టర్ ప్రవీణ్ పగడాల గారే పోస్ట్ చేశారండి. గౌరవ్ షమీ భాయ్ గారికి అలాగే యాంకర్ మహాశయానికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపటిలోకి ఇచ్చేస్తాను. నన్ను క్షమించండి, హింసించకండి, నాపై జిహాద్ ప్రకటించకండి, మీ షరియా నాపై ప్రయోగించి చిత్రవద చేయకండి, తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానీకమా. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ క్రైస్తవ గొర్రె ఏం చెప్పాడు? ఈ మొహమ్మద్ ప్రవర్త గారిని అవమానించినందుకు ముస్లింలందరూ జిహాద్ ప్రకటించి వీన్ని టార్గెట్ చేస్తుంటే వాళ్ళతో ఫోన్ కాల్స్ వచ్చా వీడిని బెదిరించారు, చంపుతామని వీడు భయపడ్డాడు. అప్పటి నుంచి వీడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళని క్షమాపణ కూడా కోరాడు. నన్ను క్షమించండి, నేను తప్పైంది నాది, మాట్లాడకుంచి నా మీద జిహాద్ ప్రకటించకండి, నన్ను చంపకండి అనికేసి వాళ్ళని వేడుకున్నాడు. వాళ్ళ నుంచి కాల్స్ వచ్చాయని, బెదిరింపు కాల్ వచ్చావని వీడు చెప్పాడు కదా. సో బెదిరింపు కాల్ వచ్చినప్పుడు కాల్ రికార్డ్ ఉంటుంది కదా, వీడు మేధావని చెప్పాడు కదా. ఇప్పుడు నత్తోడు ఎవడు కాల్ చేసినా కాల్ రికార్డింగ్ అవుతుంది కదా. సో ఆ కాల్ రికార్డు పోలీసులకు ఇవ్వాలి కదా. వీడు నాకు ఇక బెదిరింపు కాల్ వచ్చినా వెనకేసి పోలీసుకి అందజేయలేదు. వీడు మేధావి అంటే వీడు ఎవడు చెప్తున్నాడు? ఈ నత్తి నా కొడుకు మేధావి అయినాడు, కంప్లైంట్ ఇస్తలేదండి. ఈ నా కొడుకు మేధావని మనకు సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఏంటంటే ఈ నా కొడుకులే 3rd క్లాస్ నా కొడుకులు, అజ్ఞాని నా కొడుకులు. వీడు వచ్చి మనకి మేధావిని సర్టిఫికేట్ ఇస్తున్నాడు అనమాట, నత్తి నా కొడుకు. వాడు మేధావి అంటే బెదిరింపు కాల్ వచ్చినప్పుడు కాల్ రికార్డింగ్ అవుతుంది కదా, లుచ్చా కొడక. మళ్ళీ ఆ కాల్ రికార్డ్ని వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి కదా వాడు కదా ప్రేక్షకులు. ఇప్పుడు వాళ్ళ గొర్రెనే చెప్పాడు, మా పాస్టర్ గారికి బెదిరింపు కాల్ వచ్చామని చెప్పాడని. కాల్ వస్తుంటే నంబర్ ఉంటుంది, కాల్ వచ్చింది, ఏ నంబర్ ఉంటే కాల్ వచ్చింది, కాల్ రికార్డింగ్ ఉంటుంది కదా. వాడు అన్ని పోలీసులు అందజేయాలి కదా.
అది కాకుండా నన్ను క్షమించండి, నేను క్షమాపణ కోరుతాను, నా మీద జిహాద్ ప్రకటించకండి అని భయపడి డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మళ్ళీ డ్రింక్స్ చేయడానికి చాలా చేశాడేమో. అలాగే అందుకని ఒంటరిగా ప్రయాణం చేశాడు. హైదరాబాద్ నుండి 2 వీలర్ నుండి. అయితే మన షమి అని చెప్పారు కదా, ఆ షమి ఏం వార్నింగ్ ఇచ్చాడో ఈ ప్రవీణ్ గారికి చూద్దాం ఆ వీడియో కూడా. ప్రవీణ్ అనే అల్బన్ లంజా కొడుకు మా ప్రవక్త గురించి, మా ఇస్లాం ధర్మం గురించి మాట్లాడాడు. ఖచ్చితంగా ఆ లంజా కొడుకు చేత కానీ క్షమాపణ కానీ మీరు చెప్పకపోతే మీకు చెప్పిన ఒక్క వారం లోపల అనవసరంగా మా ధర్మం నుంచి, మా ప్రవక్త గురించి చెడుగా మాట్లాడిన ఈ బజారీ లంజా కొడుకు చేత మీరు కానీ క్షమాపణ చెప్పించుకోకపోతే ఖచ్చితంగా మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవుల బాధ్యత. సో గొర్రెలు ప్రేక్షకులు విన్నారు కదా, ఈ ప్రవీణ్ పగడాల మొహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడిన మాటలకి ఈ షమి అనే వక్త ఎలా వార్నింగ్ ఇచ్చాడో. దీని గురించి ఏ పాస్టర్ లుచ్చా నా కొడుకు మాట్లాడాడు, ఏ లుచ్చా పాస్టర్ మాట్లాడమాట. ఈ నా కొడుకులకి అంత ఎజెండా హిందువుల మీద ద్వేషము, హిందువుల్ని బద్నాం చేయాలా, వీళ్ళ గురించి మాట్లాడరు లంచ కొడుకులు. హిందూ ఆర్గనైజేషన్ని టార్గెట్ చేసి, ఎందుకంటే హిందూ ఆర్గనైజేషన్ బైబిల్లో ఉన్న బండారు మొత్తం ప్రజలకు తెలుపుతున్నారు, మత మార్పిడులు ఆపుతున్నారు కదా, ఈ నా కొడుకుల వ్యాపారం తగ్గిపోతుంది కదా, హిందువుల మీద తోచేయాలని కలిసి ఈ నా కొడుకుల ప్లాన్. ఈ నత్తోడు, మరగదొడ్డిగాడు, ఇంకా కొందరు ఉండాలండి. వాడు ఎవరు, వాడు కేఏ పాల్గాడు, కామెడీ, మగాడికి తక్కువ ఆడదానికి ఎక్కువ వాడు. సో ఈ నత్తుడు ఇంకేం చెప్తాడు విందామా? రారా నత్తుడా, రే కొవ్వెక్కిన నత్తుడా, నీ మదం దింపుతాను రా. దగ్గర నుండి యాక్సిడెంట్ అయ్యేంత వరకు మా ప్రవీణ్ అన్న బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వచ్చి యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నట్టుగా ఏమైనా ఉందా? అలాంటి కథలు, కల్పితాలు ఏమైనా పోలీసు వారు సమాజానికి చూపించి నమ్మించాలని చూసారా? ఒక్కసారి మనసు పెట్టండి. పోలీసు వారు చేస్తున్న డ్రామా, హై డ్రామా, అబ్బో అంతా ఇంత కాదు. సరే పక్కన పెట్టండి. మీరు గమనించారో లేదో, నా ప్రియ సహోదరులందరూ చాలా షార్ప్గా ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను. పోలీసు వారు విడుదల చేసిన CCTV ఫుటేజెస్ ఆ రాత్రి 11:42 వరకు కొవ్వూరు టోల్గేట్ తర్వాత నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఆ బైక్ పడిపోయినట్టుగా, దుమ్ము లేచిపోయినట్టుగా అక్కడ వరకు మాత్రమే చూపిస్తున్నారు తప్ప అక్కడి నుండి తెల్లవారేంత వరకు CCTV ఫుటేజ్ ఏమైంది? పోలీసు వారు దాచేశారా? పెట్రోల్ బంకులో తీసేశారా? ఎందుకు చూపించడం లేదు? ఇది గమనించండి. ఇది పక్కన పెడితే పోలీసు వారు విడుదల చేసిన CCTV ఫుటేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటూ చూపించారండి హైదరాబాదులో. సో ఇది వీడి తెలివి. పోలీసులు డ్రామా చేస్తుంట, హై డ్రామా చేస్తుంట. తెలంగాణ, ఆంధ్ర పోలీస్ సిబ్బందికి నాదొక విజ్ఞప్తి. మీరు కనుక ఈ వీడియో చూసినట్లయితే ఈ నత్తి పకోడి, నత్తి నిండా కాళ్ళ వరకు నింపుకున్న కొవ్వును మొత్తం కరిగించండి. వీడు కూడా ఒకసారి మన దేశాన్ని అవమానించిన లుచ్చా కొడుకు. ఈ దేశద్రోహ కేసులను అరెస్ట్ చేశారు మీరు, మీకు తెలుసు కదా. ఈ లుచ్చా కొడుకు భరతమాతకి ఎంతమంది భర్తలని అన్న కేసులో లోపల పడ్డాడు. ఈ క్రైస్తవ పాస్టర్ లుచ్చా నాయకులు మొత్తం మన దేశద్రోహులే. పోలీసులు మీకు తెలుసు కదా. ఈ నా కొడుకుని అరెస్ట్ చేయండి, 3rd డిగ్రీ ఇంట్రాగేట్ చేయండి. నీకు తెలిస్తే దాని గురించి యూట్యూబ్లో, సోషల్ మీడియాలో వాగు, లేకుంటే మూసుకొని కూసు అని ఈయనకి 3rd డిగ్రీ మళ్ళీ ఒకసారి ఇవ్వండి. ఎందుకంటే వీడు సచ్చినోడు కూడా, ప్రవీణ్ పగడ వాడు దేశద్రోహి, వీడు దేశద్రోహి. ఈ పాస్టర్లు అనే లంజ కొడుకులే దేశద్రోహులు, అర్థం చేసుకోండి. చెప్పురా నత్తోడా, చెప్పు. ఇగాక ప్రేక్షకులు, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వాడిని జగన్మోహన్ గవర్నమెంట్ పడిపోయింది కదా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వచ్చిందాక ఈ నా కొడుకులు కడపబంట, ఆ పార్టీని బ్లేమ్ చేయాలని ఈ నా కొడుకుల నాటకాలంతా, అర్థమైంది కదా. సో మన ఈ పవన్ కళ్యాణ్ మీద కూడా ఏడుస్తున్నారు ఈ నా కొడుకులు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు విందామా? ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తకి మీరు ఒక మాటని దూషించగలరా? దూషించి బతకగలరా? అల్లాని ఒక మాట అనగలరా? జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా? మేరీ మాతని ఒక మాట అనగలరా?
కానీ పార్వతీ దేవిని తిడతారు, లక్ష్మీ మాతని తిడతారు. అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం, జగన్మాతకి గాని, పార్వతీదేవికి కానీ, శివుడికి కానీ, రాముడికి కానీ, అయ్యప్పకి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు, గాయపడకూడదు, నోరు మూసుకొని కూర్చోవాలి. ఆ జనరేషన్ పోయిందిరా బాబు, ఆ జనరేషన్ పోయింది. ఒక తప్పుని తప్పుగానే చెప్తాం. ఒక హిందువు ఒక ముస్లిం పట్ల తప్పు చేస్తే తప్పనే చెప్తాం. ఓల్డ్ సిటీలో ఉండే ఒక నాయకుడు 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి, పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో మేము చూపిస్తామంటే అది తప్పు పట్టకూడదంటే ఎట్లా? అది మతోన్మాదమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? బతుకమ్మ 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 అని చెప్పి బతుకమ్మ పాటని మీరు వెటకారం చేసి ఓల్డ్ సిటీ నాయకుడు మాట్లాడితే దాన్ని డిఫెండ్ చేసుకోవటం హిందూ అహంకారం అంటే నేను ఏం చెప్పండి? నేను అంటే అల్లాహకు ఒక న్యాయం, మహమ్మద్కి ఒక న్యాయం, అమ్మవారికి ఇంకో న్యాయమా? అలా కుదరదు బాబు. ఈ ధర్మం అందరికీ సమాన అవకాశం ఇచ్చింది. సనాతన ధర్మం ఉండబట్టే విజయనగర రాజులు మస్జిద్ కట్టించారు. సనాతన ధర్మం కాబట్టే బంగ్లాదేశ్ ని హిందువుల రక్తంతో తడిపి బంగ్లాదేశ్ కి విముక్తి కలిగించాం. ఈ చరిత్ర తెలుసుకుంటే కదా. దేశ విభజన జరిగింది. మీరు ఎంతమందికి తెలుసు దేశ విభజన కష్టాలు? మీరు సినిమాలు నడుస్తారు, అక్కడ తాగిపోయారు మీరు. నేను అక్కడ తాగలా. నేను అమితాబ్కి ఫ్యాన్ని, నేను చిరంజీవి గారికి ఫ్యాన్ని, కానీ దేశానికి అంతకంటే పెద్ద ఫ్యాన్ నేను. అంటే మీరు మనందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసు. ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ భారత్. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి 100 అడుగులో, ఏ తెలంగాణకి వెళ్ళినా, ఆంధ్రాకి వెళ్ళినా 100 అడుగులో ఇంకా పైన విగ్రహం పెట్టి మనం ఆరాధిస్తాం. మీకు ఎవరికైనా తెలుసా? అంటే సనాతన ధర్మాన్ని తిడతా ఉంటారు. మీకు ఎవరికైనా తెలుసా? పాకిస్తాన్ ఫస్ట్ లా మినిస్టర్ దళిత కమ్యూనిటీకి చెందిన జోగేంద్రనాథ్ మండల్. ఆయన పేరు ఎప్పుడైనా విన్నారా? ఎంతమంది వినుంటారు? ఆయన ఏ పరిస్థితిలో చచ్చిపోయారో తెలుసా? ఆయన నేను భారతదేశాన్ని నమ్మను, పాకిస్తాన్ని నమ్ముతాను అంటే అంబేద్కర్ గారితో సహా చాలా మంది వద్దని చెప్పినా కానీ ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోయి దాన్ని బంగ్లాదేశ్ లో చాలా హిందూ జిల్లాలు కలిపేసి, ఆయన దళిత కులాల నుంచి వచ్చిన వ్యక్తి. అందరూ ఆయన మాటలు నమ్మి ఆయన సమాజం హిందువులందరూ ఉండిపోతే దేశ విభజన తర్వాత జరిగిన గొడవల్లో దాదాపు ఆయన కుటుంబంలో బంధువులందరినీ ఊచకోతకొచ్చి చంపేశారు. పాకిస్తాన్ లా మినిస్టర్ గా వెళ్ళిన వ్యక్తి భారతదేశానికి తిరిగి కాందీసుకుడుగా వచ్చి చనిపోయారు ఆయన. అంటే ఏం చెప్తున్నది ఇది? 10-12% ఉండే హిందువులు పాకిస్తాన్ లో, 10-12% ఉండే హిందువులు ఉండే పాకిస్తాన్ లో, బలూచిస్తాన్ లో అంతమంది ఉండే హిందువులు ఈ రోజున 1%-2% పడిపోయారు. బంగ్లాదేశ్ గొడవల నుంచి హిందువులు పారిపోతున్నారు. మన దేశంలో అలా జరిగిందా? ఎంత మర్యాద ఇస్తాం ఇస్లాంకి? నా దగ్గర ఉండే వ్యక్తులను అడగండి, ఇస్లాం పాటించే నా దగ్గర ఉండే నా సన్నిహితులను అడగండి. ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు, సనాతన ధర్మం నాకు నేర్పింది ఇది. నువ్వు రాముణ్ణి ఆరాధించు, అల్లాని గౌరవించు. సనాతనవాదం గురించి మాట్లాడుతున్నారు, కాషాయ గుడ్డలు వేసుకొని సో అది ప్రేక్షకులు ఈరోజు వీడియో చూశారు కదా. ఈ నత్తిప్పకోడు గాంధీ ఇంకొక వీడియో ఉంది. ఈ నెక్స్ట్ వీడియోలో ఈయనకి ఎన్కౌంటర్ చేద్దాం.
సో క్రైస్తవ గొర్రెలు చెప్పాను కదా, ఈ నా కొడుకుల మిమ్మల్ని రెచ్చగొడుతుంటే రెచ్చిపోకుండా మీరేం చేస్తారంటే, గోపీచంద్ సినిమా గురించి చెప్పాను కదా, ఒరే పాస్టర్లు 2 తెలుగు రాష్ట్రాల్లో 2-3 లక్షల పాస్టర్లు ఉన్నారు కదా, మీ పాస్టర్లు అందరూ ఏకమై ఏం పీకుతారో పీకి చూపించండి. మేము అమాయక విశ్వాసలము, ఏదో చర్చికి వచ్చి దేవుని ప్రేయర్ చేసుకుని పోతాము, మమ్మల్ని ఇక్కడ దీంట్లో రాకండి. 2-3 లక్షల జనం మీ పాస్టర్లు ఉన్నారు కదా, అదే ఎక్కువ కదా అంతమంది. మళ్ళీ మీ పాస్టర్లు ఒక్క విశ్వాసం మీరు పిలుచుకుని రాదు. మొత్తం మీరు 2-3 లక్షల పాస్టర్లే ఏం చేస్తారో చెయ్యండి, మేము చూస్తాము. మీరు ఏం పీకి చూపిస్తారో పీకి చూపించండి, మేము చూస్తాము అనండి. మళ్ళీ యేసుగాడు ఉన్నాడు కదా అయ్యగారు, మళ్ళీ యేసును ప్రేయర్ చేసి అడిగితే చెప్పడా ఎవరు చంపారు ఏం లేదనేది? ఎన్నో సాక్ష్యాలుగా చెప్తారు కదా అయ్యగారు, యేసు నాకు రోజు కనబడాడని వాడు వరప్రసాద్ పాస్టర్ గాడు, ఈ శాలేం రాజు లుచ్చా పాస్టర్ గాడు చెప్తారా లేదా? మళ్ళీ ఇప్పుడు యేసు వచ్చి చెప్పడా సాక్ష్యము? ఏ ప్రవీణ్ పగడాలని ఇంతమంది చంపారు ఇలా చంపారని పాస్టర్లు చెప్పడా? మళ్ళీ పాస్టర్లు చెప్పిన తర్వాత చెప్తుంటే మంచి పాస్టర్లు పోయి పోలీసులను కంప్లైంట్ ఇస్తే కదా, ఎవరెవరు చంపారు వాళ్ళ పేర్లు ఇచ్చేసి ఎలా చంపారు యేసు అన్ని డీటెయిల్స్ ఇస్తాడు కదా. మాకు యేసు కనపడ్డాడు పోలీసులు చెప్పి యేసు చెప్పాడు మాకు వెనకేసి కంప్లైంట్ ఇవ్వాలి, సాక్ష్యం చెప్పాలి కదా. ఆ వల్ల ఏం లేదురా భయ్, యేసు లేదు పీసు లేదు, ఈ నా కొడుకుల వ్యాపారం. ప్రవీణ్ పగడాలు చేస్తుంటే యేసుగాడు ఏం బీక్తున్నాడు? మీరే ఆలోచించాలా క్రైస్తవ గొర్రెలు, మీరే ఆలోచించాలా. ఈ నా కొడుకులు ఎన్ని అబద్ధాలు చెప్పి జనాల్ని మతం మార్చి బ్రిటిష్ లాగా గులాంగిరి చేపించి మేము గులాములుగా మార్చి మీ నుండి మీ కష్టంలోనే 10% లాగే లుచ్చా కొడుకులు ఈ బ్రిటిష్ లుచ్చా కొడుకులు. అర్థం చేసుకోండి. మీరందరూ మళ్ళీ గర్వాప్సి అయ్యి మన దేశాన్ని స్ట్రాంగ్గా చేద్దామని కోరుకుంటున్నా. సో ప్రేక్షకులు మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అప్పటి వరకు సెలవా. సో అందరూ చెప్పండి, జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.